యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చండి మనకి అన్నీ కూడా లెనిన్ శారీస్, తర్వాత మహేశ్వరి సిల్క్స్, తర్వాత బెంగాలీ హ్యాండ్లూమ్స్ ఇన్ 3 కైండ్స్ ఆఫ్ శారీస్ రిలీజ్ చేస్తున్నామండి. ఇక నేను కూడా మహేశ్వరి సిల్క్ ఒక శారీ కట్టానండి. అర్జెంటుగా బ్లౌజ్ కనపడింది, కట్టేశాను అంతే. నెక్స్ట్ సరేనండి. అయితే ఫస్ట్ మనం లెనిన్ శారీస్ చూస్తున్నామండి. లెనిన్లో ప్లెయిన్స్ అండి. ఇవి 1025 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇది చక్కటి యాష్ కలర్ అండి. యాష్ కలర్ మీద పైన కింద కూడా మనకి యాంటిక్ బోర్డర్ జరీ వచ్చిందండి. యాంటిక్ బోర్డర్ జరీ అన్నమాట. కిందేమో నియర్లీ 4 ఇంచెస్ వరకు ఉందండి జరీ బోర్డర్, యాంటిక్ అన్నమాట. అందుకే మీకు అంత క్లియర్గా మరి మనకి కెమెరాలో కనపడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ బట్ ఇక్కడ మాత్రం చూస్తే కనపడుతుంది మనకి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన మాత్రం ఒక 2 ఇంచెస్ వరకు ఉందండి. కిందేమో 4.5 ఇంచెస్ వరకు ఉంటుందండి. శారీ మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుందండి విత్ బ్లౌజ్ శారీ అండి. ఇది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. దీంట్లో మనకి చక్కగా దీని మీదకి మనం ఏంటంటే ఇవి ఉంటాయి కదండి, హ్యాండ్లూమ్ బ్లౌజెస్ లేదా కలంకారీ ప్రింట్ బ్లౌజెస్ అలాంటివి మనం ప్యారప్ చేసి కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. ఇది డైలీ యూస్, ఆఫీస్ యూస్ కూడా చాలా బాగుంటుందండి. అస్సలు మీకు ట్రాన్స్పరెంట్గా ఉండదండి. చాలా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చండి. అన్ని సీజన్స్లో కూడా బాగుంటుంది ఈ శారీ వచ్చి. మీకు మెటీరియల్ బాగుంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1025 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఆల్ ఓవర్ ఇండియాకి 100 రూపీస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. 3 to 4 డేస్లో మీ దగ్గరకు చేరిపోతుందండి శారీ. ఓకేనా? ఇది కూడా మనకి లెనిన్స్లోని ప్లెయిన్ అండి. చక్కటి సర్ప్లూకి పింక్ బోర్డర్తో ఇచ్చారండి. పింక్ పళ్ళు, సేమ్ పళ్ళు ఏది ఉంటుందో మనకి బ్లౌజ్ కూడా అదే ఉంటుందండి. పైన కింద సిల్వర్ బోర్డర్ అండి. సిల్వర్ జరీతో ఇచ్చాడు బోర్డర్ పైన కింద. అసలు ఇవైతే కానండి డైలీ అండ్ ఆఫీస్ యూస్కి చాలా బాగుంటాయండి. ఇది బ్లౌజ్ పార్ట్ అండి. ఇది పళ్ళు వచ్చేటప్పటికి లోపల ఉంటుంది. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. శారీ కాస్ట్ వచ్చి 975 అండి. ఇది ఇవన్నీ మన దగ్గర అప్పుడు రిలీజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా శారీస్ ఉంటాయండి. అవన్నీ మళ్ళీ తీసేస్తున్నాం అన్నమాట ఇప్పుడు. వాటికి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ప్లెయిన్ ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 975 అండి. ఇది ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇక ఇవి లెనిన్స్ అక్కడితో అయిపోయినాయండి. ఇవి మనకి ఇది కూడా లెనినేనండి. లెనిన్లోనే 1225 అండి. చాలా బాగుందండి. ఇది మనం మట్టి కలర్ అని చెప్పచ్చు, ఎర్త్ కలర్ అని. కొంచెం మెహందీ గ్రీన్ మట్టి కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. బాగుందండి, కొత్త డిజైన్. పైన కింద కూడా మనకి సిల్వర్ బార్డర్ వస్తుందండి, సిల్వర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. బాగుంటుందండి, కొత్త రంగు కదా, చాలా బాగుంది. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. దిస్ ఇస్ ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుంది అన్నమాట, సిల్వర్ బోర్డర్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1225 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. లీవా బ్రాండ్ అండి. ఇవన్నీ లీవా బ్రాండ్, లీవా ట్యాగ్తో రిలీజ్ అయినాయండి. ఇది వచ్చేటప్పటికి మంచి యాష్ కలర్ అండి. మనకి యాష్ కలర్ అనొచ్చు, సిమెంట్ కలర్ అనొచ్చు,
ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్స్లో ప్లెయిన్స్ అండి. ఇవన్నీ అంటే వితౌట్ జరీ అండి, వితౌట్ జరీ శారీస్ ఇవన్నీ. డైలీ యూజ్, ఆఫీస్ యూజ్ చాలా బాగుంటాయండి. అసలు ఇవి మనకి రఫ్ అండ్ టఫ్గా తీసుకోవచ్చు అండి. ట్రావెలింగ్ బాగుంటుంది, అబ్రాడ్ తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటాయి. మిషన్ వాష్ చేసుకోవచ్చు, కాకపోతే డెలికేట్లో పెట్టి వాష్ చేసుకోవాలండి. మోస్ట్లీ సాధ్యమైనంత వరకు హ్యాండ్ వాష్ చేసుకున్నాం అంటే ఎక్కువ రోజులు మన్నిక ఉంటాయి అన్నమాట. మిషన్ వాష్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు టేక్ కేర్. అవన్నీ ఉంటాయి కదండి, బ్యాగ్స్లో పెట్టి అలా పెట్టి వాష్ చేసుకోవాలన్నమాట ఇవి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు. సింగిల్ అంటే సింగిల్ కలర్తో ఇచ్చాడు అన్నమాట. ఇది స్లేట్ కలర్ మీద మనకి కూర అంటే నాట్ ప్యూర్ వైట్, హాఫ్ వైట్తో ఇచ్చాడు అన్నమాట డిజైన్ అంతా. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికండి సేమ్ సిమెంట్ కలర్తోనే ఉంటుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ అండి. చాలా బాగుందండి. లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా. శారీ అంటే డ్యూరబిలిటీ ఎక్కువ అండి దీనికి. చాలా బాగుందండి, సాఫ్ట్గా ఉంది మెటీరియల్. అలానే బాడీ హగ్గింగ్ ఏం లేదండి. లీవా బ్రాండ్ కదండి, అసలు మీకు డోకా ఉండదండి. ఇది చాలా మన్నికు ఉంటాయి. 1250 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇది కూడా మహేశ్వరి సిల్క్స్లోనేనండి. లెనిన్స్ అయిపోయినాయండి. ఇవన్నీ కూడా మహేశ్వరి సిల్క్సేనండి. చక్కటి బ్రౌన్ అండి. ఇది బ్రౌన్ మీద లైట్ బ్రౌన్ అండ్ కూర కలిస్తే ఎలా ఉంటుంది దాంట్లో ఈ డిజైన్ ఇచ్చాడు అనమాట. ఓవరాల్ డిజైన్ అండి శారీ అంతా. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు. పైన కింద కూడా బోర్డర్ ఉంది. పైన ఒక పైన కింద సేమ్ బోర్డర్ అండి. 3 ఇంచెస్ వరకు బోర్డర్ ఉంటుంది. అంతా కూడా డిజిటల్ అండ్ స్క్రీన్ ప్రింట్స్ మాత్రమేనండి ఇవి. చూసుకోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1250 అండి. అస్సలు ట్రాన్స్పరెంట్గా ఉండవండి. చక్కగా డైలీ యూజ్, ఆఫీస్ యూజ్, ట్రావెలింగ్, అబ్రాడ్ అన్ని చోట్ల పనికొస్తుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బార్డర్ ఇచ్చాడండి. ఎక్సలెంట్ అండి. శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. మంచి బ్రాండెడ్ శారీస్ అండి ఇవన్నీను. $1480 అండి ఈ శారీ కాస్ట్. ఇది కూడా యాష్లో లైట్ యాష్ కలర్ అవుతుందండి, ఇంగ్లీష్ కలర్. ఇది మళ్ళీ జరీతో వచ్చిందండి మనకి. ఇవి కూడా మహేశ్వరి సిల్క్స్లోని కొంచెం ప్రీమియం క్వాలిటీ మాట ఇవి. ఇవన్నీ 1480 శారీస్ అండి. ఇప్పుడు నేను కట్టిన చీర కూడా అదేమాట. ఎందుకండి ఇదండి డల్ ఫినిష్తో, అంటే మనకి యాంటిక్ బోర్డర్ ఇచ్చాడనమాట. మనకి సిల్వర్ అండ్ జరీ కలిసిన యాంటిక్ బోర్డర్ మాట ఇది. ఇదిగోండి, ఇవి నిన్నే అందినాయండి, ఈవేళ చేసేస్తున్నాను అనమాట. అందుకనే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా చేసేయాలని చెప్పి. అసలు లేవు మహేశ్వరి సిల్క్, మొత్తం అయిపోయినాయి మన దగ్గర. ఇట్లా వస్తుందండి శారీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1480 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికండి చక్కటి మనం రస్ట్ కలర్, అంటే ఇప్పుడు నేను కట్టిన దానికంటే కొంచెం లైట్ కలర్ అన్నమాట ఇది. మనకి పీచ్ అంటే కొంచెం ఒకలాంటి బ్రౌన్లో ఒక షేడ్ అవుతుందండి. ఇంగ్లీష్ కలర్ అని చెప్పచ్చు, మేబీ రస్ట్ కలర్ అని కూడా అనబుద్ధి కావట్లేదు నాకు. కొంచెం అట్లాంటి షేడ్స్లోనేనండి ఇది. ఒకలాంటి ఆరెంజ్ రస్ట్ కలిస్తే ఎలా ఉంటుందో అట్లా ఉందన్నమాట. చాలా బాగుందండి ఇది. డిజైన్ కొత్తగా ఉంది. పైన కింద కూడా గోల్డ్ జరీతో ఉందండి బోర్డర్. కొత్తగా ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి.
పళ్ళు వచ్చేసరికి మీకు ఇట్లా ఉంటుందండి. ఇవి జరీ ముడత పట్టం కానీ వాషింగ్స్లో నల్ల పట్టం కానీ ఉండదండి. ఇగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, ప్లెయిన్ విత్ బోర్డర్ ఇచ్చాడనమాట. ఓవరాల్ శారీ ఫ్రంట్ పార్ట్ అండి ఇది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి మంచి రాణి పింక్ అండి. ఇది కూడా ఓవరాల్ డిజైన్ అండి, చాలా బాగుంది. మనకి జిగ్జాగ్ బోర్డర్ ఇచ్చాడు, జరీ మాత్రం పైన కింద బోర్డర్. చాలా బాగుందండి. మెటీరియల్ కూడానండి చాలా మృదువుగా, మహేశ్వరి సిల్క్స్ కదండి. పైగా ఇగో లీవర్ ట్యాగ్ ఉందండి మనకి. 1480 అండి శారీ కాస్ట్ వచ్చి. ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. అట్లాగే మీకు పళ్ళుతో పాటు బ్లౌజ్ కూడా చూపిస్తాను. పళ్ళు వెనక మాలే బ్లౌజ్ ఉంటుంది. ఇదిగో దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి. ఓవరాల్ శారీ ఇట్లా ఫుల్ క్రీపర్ డిజైన్ అండి. మొత్తం కూడా క్రీపర్ డిజైన్ అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ చార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ అండి, చాలా బాగుంది. లైట్ గ్రీన్ అండి, ప్యారెట్ కూడా కాదు, నన్ను అడిగితే అరిటాకు పచ్చ అనిపిస్తుంది నాకు. బనానా గ్రీన్ అనిపిస్తుంది. చాలా లైట్ గ్రీన్ అండి, బ్యూటిఫుల్ కలర్, ఇంగ్లీష్ కలర్ అండి. అది ఎంత బాగుందో చూడండి. ఫ్రంట్ పార్ట్ అండి, పైన కింద కూడా జరీ బోర్డర్తో ఉంది. పళ్ళు కూడా న్యూ డిజైన్ అండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. చిన్న పార్టీస్కి బాగుంటాయండి, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి, ఆఫీస్ యూస్ బాగుంటాయి, డైలీ యూస్ బాగుంటాయండి. రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి ఈ శారీస్ అయితే. మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి, అవసరాన్ని బట్టి మిషన్లో కూడా వేసేసుకోవచ్చు. కాకపోతే మిషన్లో వేస్తే బీ కేర్ఫుల్ అండి, చాలా కేర్గా ఉండాలి, డెలికేట్లో పెట్టి వాష్ చేయాలండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి, దిస్ ఇస్ బ్లౌజ్ పీస్. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇది కూడానండి ఒకలాంటి ఓవల్టీన్ కలర్ అండి. ఓవల్టీన్ అని అంటారు కదా, మనం మిల్క్లో మన హార్లిక్స్ కలిపినట్టు, బోర్న్విటా కలిపినట్టు కలుపుతాం కదా, ఓవల్టీన్ అని, ఆ కలర్ అన్నమాట. బా ఎంత బాగుందోనండి, కొంచెం మ్యాంగో డిజైన్తో వచ్చింది, బాగుంది. కలర్ అందమైన కలర్స్ అండి, మంచి కలర్స్ అన్నీ కూడా. ఇక్కడ పైన కింద కూడా బోర్డర్ ఉందండి, జరీ బోర్డర్. దిస్ ఇస్ పళ్ళు పట్టు అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పట్టు అండి. మొత్తం చక్కటి క్రీపర్ డిజైన్ అండి, ఇది కూడాను చాలా బాగుందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. చాలా మెటీరియల్ మాత్రం చాలా మృదువైన మెటీరియల్ అండి, చాలా మన్నిక ఉంటుంది. సాఫ్ట్నెస్ చూస్తేనేమో మనకి మన ప్యూర్ సిల్క్ లాగా అనిపిస్తుంది, బట్ డ్యూరబిలిటీకి వచ్చేటప్పటికి మీకు అంటే మన్నికకు వచ్చేటప్పటికి అసలు రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చండి మీరు, అంత ఇది ఉంటుంది అన్నమాట. ఎందుకంటే
ఐఎమ్ యూజింగ్, దట్స్ వై నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట మీకు. బ్లాక్ అండి, ఇది బ్లాక్ ఇష్టపడే వాళ్ళు మాత్రం అస్సలు వదిలిపెట్టరు ఈ చీరని. చక్క జిగ్జాగ్ బోర్డర్ వచ్చిందండి పైన కింద మొత్తం కూడా. చూడండి ఎంత బాగుందో డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి. బ్లౌజు బ్లాక్కే ఉంటుందండి, దాంట్లో డౌట్ లేదు. ఇది వచ్చేటప్పటికండి బ్లూలో ఒక షేడ్ అవుతుందండి. ఇది ఇంగ్లీష్ కలర్ అండి, బ్లూలో చక్కటి షేడ్ అండి. ఇది చాలా రేర్ కలర్ అండి, ఇది తొందరగా దొరకదు ఈ కలర్ మనకి. బా ఎంత బాగుందోనండి ఓపెన్ చేస్తే. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, పైన కింద బోర్డర్ ఉందండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి మనకి. శారీ కాస్ట్ వచ్చి 1480 అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు దిస్ ఇస్ బ్లౌజ్ అండి. ఎంత బాగుందో చూడండి బ్లౌజ్. 1480 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది కూడా ఒకలాంటి బ్రౌన్ అవుతుందండి, కానీ మెటీరియల్ అండి చాలా షైనింగ్ ఉందండి. మన ప్యూర్ సిల్క్ శారీస్ లాగా మంచి షైనింగ్ ఉందండి క్లాత్ అయితే. కానీ ఫ్యాబ్రిక్ మంచిదండి. ఇది మహేశ్రీ వాళ్ళు చాలా మంచి ఫ్యాబ్రిక్తో ఇస్తారు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా కొంచెం జరీ బోర్డర్ తగ్గిందండి, కొంచెం 1.5 ఇంచ్ వరకే ఇచ్చాడు అనమాట. అంటే పెద్ద అంచులు ఇష్టం లేనివాడు చక్కగా చిన్న అంచుతో ఇలా తీసుకోవచ్చు అన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. దిస్ ఈజ్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ వచ్చిందండి. పైన కింద కూడా పైన బోర్డర్ ఇచ్చాడండి, ప్లెయిన్ విత్ బోర్డర్ అన్నమాట. శారీ కాస్ట్ వచ్చి మనకి 1480 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి రెడ్ అండి, మంచి రెడ్ అండి. ఇది చాలా బాగుంది. రెడ్ ఇష్టపడే వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుందండి. బ్యూటిఫుల్ రెడ్. ఇది ఎంత బాగుందో చూడండి, వెరీ బ్యూటిఫుల్ అండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పట్టండి. పళ్ళు కండి చక్కగా మనకి జరీతో వస్తుందండి పళ్ళు. తర్వాత మనకి ప్రింట్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ జరీతో వస్తుంది పళ్ళు, తర్వాత ప్రింట్ వస్తుంది అన్నమాట. అన్ని శారీస్కి అలాగ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి పైన ఏమో మనకి జరీ బోర్డర్ వచ్చి మనకి ఒక 2 ఇంచెస్ ఉంది, కిందేమో 3 ఇంచెస్ వరకు ఉందండి. మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్స్ అండి, డిజిటల్ ప్రింట్స్ అండి అన్నీను. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. ఎంత బాగుందోనండి, బ్యూటిఫుల్ అండి. శారీ కాస్ట్ వచ్చి 1480 అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి వైలెట్ కలర్ అండి, మంచి వైలెట్ కలర్ అండి. అంతా లీఫ్ డిజైన్ అండి, ఇది ఆకులు లీఫ్ డిజైన్ వచ్చింది మొత్తం.
ఎంత బాగుందోనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. అంతా కూడా లీఫ్ డిజైన్ అండి. పైన కింద కూడా సేమ్, అంటే పై కంటే కూడా కింద కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. ఒక 1 ఇంచ్ తేడా ఉంది. పైన 2-2.5 ఇంచెస్ ఉంటుంది, కింద 3-3.5 ఇంచెస్ ఉంటుందండి. మొత్తం కూడా ఓవరాల్ లీఫ్ డిజైన్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1480 అండి. మీకు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా ప్లెయిన్ వస్తుందండి. దిస్ ఇస్ బ్లౌజ్ పీస్ అండి. పెద్దది ఇస్తున్నాడండి బ్లౌజ్ పీస్. శారీ కూడా చాలా పెద్దగా ఉందండి. హైట్, విత్ అన్నీ బాగున్నాయండి. 1480 అండి శారీ కాస్ట్. ఇప్పుడు దీంట్లోనే మహేశ్వరిలోనే ఇవి ఏమంటారు, డాబో అండ్ బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవి 1550 అండి. ఇవి చక్కటి మనకి బ్రిక్ కలర్ అవుతుందండి. ఇది వితౌట్ జరీ. ఇది కొంచెం ఇది వెయిట్లెస్గాను ఉంటుందండి శారీ. మనకి క్లాత్ వచ్చేటప్పటికండి, మెటీరియల్ వచ్చేటప్పటికి మీకు మొత్తం కూడా ఏమంటారంటే డోరియా ఉంటుందండి. సన్నటి డోరియా, అడ్డంగా నిలువుగా రెండు వైపులా ఉంటుంది అన్నమాట. కొంచెం నక్కీలాగా అనిపిస్తుంది మనకి. చాలా బాగుందండి మెటీరియల్ మాత్రం. చూడండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చక్కటి బ్రిక్ కలర్లోనే చాలా డార్క్ బ్రిక్ అండి. బ్రిక్ అండ్ మరూన్ కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ డిజైన్ అండి ఇది. శారీ మొత్తం కూడా లైట్గా ఉంటుందండి డిజైన్, బట్ వెరీ బ్యూటిఫుల్ అండ్ డిగ్నిఫైడ్గా ఉంటుందండి శారీ. ఇగోండి, మనకి ఇది వచ్చేటప్పటికి టిష్యూలో ఇచ్చాడండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి టిష్యూ స్టైల్లో ఇచ్చాడు అనమాట. అంటే బొటిక్ స్టైల్లో ఇచ్చాడండి బ్లౌజ్. బ్యూటిఫుల్ బ్లౌజ్ ఉందండి, చక్కగా కుట్టించుకోవచ్చు. శారీ కాస్ట్ వచ్చి మనకి 1550 అండి. ఇవి చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. అవి కూడా హ్యాండ్ వాష్ అండి. మీకు అంటే కేర్ చేయగలిగిన వాళ్ళు, కరెక్ట్గా అంటే హ్యాండిల్ చేసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రం మిషన్లో కూడా యూస్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం అది. బట్ అది తెలిసి ఉండాలండి. ఎలా పడితే అలా చేసేస్తే మళ్ళీ పాడైపోతాయి. అది కూడా తెలుసుకొని, ఫుల్ కేర్ తెలుసుకొని వాష్ చేయాలన్నమాట. మిషన్లో వాష్ చేసేటప్పుడు డెలికేట్లో తీసుకోవాలి. చక్కటి పింక్ అండి ఇది. ఇది కూడా అంతేనండి, డాబో అండ్ మనకి బ్లాక్ ప్రింట్స్ అండి. ఇవి మహేశ్వరిలోనండి. ఈవా ట్యాగ్ ఉందండి వీటికి కూడాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. 1550 అండి శారీ కాస్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. జారిపోతున్నాయి. ఓవరాల్ శారీ వచ్చి ఈ రకంగా ఉంటుందండి. చక్కటి పింక్ అండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పుడు ఇదిగోండి, అచ్చంగా మనకి టిష్యూ టైప్లో ఇస్తాడండి బ్లౌజ్. బట్ బ్లౌజ్ అండి మందంగానే ఉందండి. ఇదేమి మనకి ట్రాన్స్పరెంట్గా కానీ పల్చగా కానీ లేదండి. చక్కగా మనం లైనింగ్ వేసి కుట్టించుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్ కూడాను. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి బ్లాక్ అండి, చక్కటి బ్లాక్ అండి, బ్యూటిఫుల్. ఇదిగోండి, లీవా ట్యాగ్ ఉంటుందండి మనకి. అన్నీ కూడా లీవా ట్యాగ్తోనే తీసుకుంటానండి నేను మాత్రం. ఎప్పుడు అంటే డ్యూరబిలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే చూస్తానండి. అందరికీ అందుబాటులో ఉండాలి. డైలీ యూస్కి ఎప్పుడో దాచుకొని ఎప్పుడో కట్టుకునే చీరల కంటే ఎప్పటికప్పుడు మనం కట్టుకొని ఎంజాయ్ చేసే ఇదే బాగుంటుందని నేను అనుకుంటాను అనమాట. నేను అట్లా చూసుకుంటా, నా ఆలోచన ప్రకారం ఇలా తీస్తాను అనమాట నేను. అదండి, ఇగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఎంత బాగుందో చూడండి బ్లాక్లో. దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా బార్డర్ వచ్చింది, వితౌట్ జరీ అండి. జరీ లేకుండా ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి,
మనకి ఆఫీసెస్, డైలీ యూస్ అండ్ ట్రావెలింగ్ అప్పుడు కూడా శారీ అస్సలు నలగదండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ బ్లాకే ఉంటుందండి. నాకు తెలిసే ఓకే, కొంచెం కల్నేతలో ఇచ్చాడండి టిష్యూతో మాట. వాహ్, బాగుందండి, చాలా బాగుంది. ప్యూర్ బ్లాక్ కంటే కూడా ఇట్లా కొంచెం టిష్యూ, జరీ టిష్యూతో ఇస్తే చాలా అందంగా ఉందండి. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ఇది వచ్చేటప్పటికి మెహందీ గ్రీన్ అండి, కొంచెం లైట్ మెహందీ గ్రీన్ అవుతుంది. బా, చాలా బాగుందండి. చాలా బాగుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్టు, కొంచెం డార్క్ కలర్ వచ్చిందండి. ఇది వచ్చేటప్పటికి మీకు మొత్తం లీఫ్ డిజైన్ అండి. అసలు జరీ లేదండి, చాలా బాగుంది చూడండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1550 అండి. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది కూడా బాగుందండి. బ్లౌజ్ కూడా చాలా బాగుంది, అంతా కూడా సన్న గడి వచ్చింది. 1550 అండి శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి బ్రౌన్లో ఒక షేడ్ అవుతుందండి. ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉందన్నమాట. లేదా మస్టర్డ్ ఎల్లో అని, లేదు మస్టర్డ్ ఎల్లో వెళ్ళటానికి అవకాశం లేదండి. ఒకలాంటి ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంది షేడ్. చాలా బాగుందండి, కొత్తగా ఉంది డిజైన్ కూడా. ఓవరాల్ డిజైన్. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. జరీ ఇష్టపడిన వాళ్ళకి మాత్రం, అంటే డైలీ యూస్కి కొంతమందికి ఇష్టం ఉండదు కదా, అలా చాలా బాగుంటాయండి. డ్యూరబిలిటీ అండి, మనం జాగ్రత్త మెయింటైన్ చేసుకుంటే 3-4 ఇయర్స్ అసలు పాడవ్వండి శారీస్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చిందండి, కొంచెం టిష్యూ టైప్లో వచ్చింది అన్నమాట బ్లౌజ్. 1550 అండి శారీ కాస్ట్. ప్లస్ మనకి 100 రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఓన్లీ తెలంగాణ 80 రూపీస్ అండి. ఇది వచ్చేటప్పటికంటే మనకి ఎల్లో అండ్ మెహందీ గ్రీన్ రెండు కలిపితే ఎట్లా ఉంటుందో ఆ కలర్లో ఉందండి శారీ, లైట్ అండ్ డార్క్ షేడ్స్లో. దిస్ ఇస్ పళ్ళు పట్టు. ఓవరాల్ డిజైన్ అండి, సన్న డిజైన్ అండి. మనకి ఫుల్ వైల్ శారీస్ మీద ఇచ్చిన డిజైన్ లాగా ఉంది ఇది కొంచెం. దిస్ ఇస్ పళ్ళు పట్టు, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. మెటీరియల్ కూడా చాలా బాగుందండి. ఇది కొంచెం నక్కీలాగా అనిపిస్తుంది, అన్నీ అలాగే ఉన్నాయి. ఇగోండి, కట్టుకుంటే అట్లా ఉంటుందండి. ఇగోండి, ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. ఒకలాంటి పెసర గ్రీన్ అని చెప్పచ్చు, కొంచెం మెహందీ గ్రీను, కొంచెం లైట్ గ్రీను. దిస్ ఇస్ బ్లౌజ్ అండి, ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చి 1550 అండి. ఇప్పుడండి ఇవి మనకి హ్యాండ్లూమ్స్ అండి, బెంగాలీ హ్యాండ్లూమ్స్ విత్ జరీ. మనకన్నీ కూడా చాలా పెద్ద చీరలు అండి. చక్కటి పింక్ అండి, ఇది డార్క్ పింక్, మంచి పింక్ అండి. మనకి కొంచెం మన వెంకటగిరి, గద్వాల్ టైప్లో తీసుకొచ్చాడు అనమాట. ఇదిగోండి, దిస్ ఇస్ మ్యాంగో డిజైన్ అండి. పళ్ళు అంతా కూడా చూసారండి ఎంత బాగుందో. పైన కింద కూడా 2-2.5 ఇంచెస్, పైన ఏమో 2-2.5 ఇంచెస్, కిందేమో 3 ఇంచెస్ వరకు ఉందండి జరీ బోర్డరు. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. ఇక్కడంతా కూడానండి చిన్ని చిన్ని బుటీ వచ్చిందండి. బుటీకి మనకి చిన్న కాడ కూడా వచ్చింది, అంటే 3 లీవ్స్ లాగా వచ్చినాయి అన్నమాట. శారీ కట్టుకుంటే ఇట్లా ఉంటుందండి. పూర్తిగా హ్యాండ్లూమ్ అండి, ఇది పూర్తిగా హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి. ఇదిగోండి, ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి చెప్తా ఉండండి. ఇదిగోండి, దిస్ ఇస్ పళ్ళు అండి, సారీ బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్ విత్ బోర్డర్ వస్తుందండి, సేమ్ కలరు. శారీ కాస్ట్ అండి 2250 అండి, 2250 రూపీస్ అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి.
ప్యూర్ అండి హ్యాండ్లూమ్స్, అంటే మనకి కాటన్ కింద కాటనేనండి, ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్స్ అండి, బెంగాలీ హ్యాండ్లూమ్స్. ఇది వచ్చేటప్పటికండి డార్క్ మీకు ఆలివ్ గ్రీన్ అవుతుందండి, డార్క్ బ్లాకిష్ గ్రీన్ మాట ఇది, లేదా మనం బాటిల్ గ్రీన్ అనొచ్చు. దీని మీద మనకి కాపర్ జరీతో ఇచ్చాడండి, బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. చూడండి పళ్ళు ఎంత బాగుందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. పైన కింద కూడా మనకి బోర్డర్ పైనేమో 2.5 ఇంచెస్ ఉంటుంది, కింద కూడా అంతేనండి 2.5 3 ఇంచెస్ వరకు ఉంటుంది. మధ్యలో అంతా కూడానండి సన్నటి బుట్టి ఇచ్చాడనమాట, అంటే చిన్న మొగ్గ, దానికి 4 ఆకులు ఉండేటట్టు ఇచ్చాడు అనమాట. చూడండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. అంటే మనకి ఇది యాష్ కలర్ అని చెప్పచ్చు, కొంచెం యాష్ కలర్ లాగా ఉంది, కొంచెం బాటిల్ గ్రీన్ లాగా ఉంది, రకరకాల అంటే కల్నేతలు కదండి, రకరకాల షేడ్ లాగా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం యాష్ అంటే ఇది లాగా అనిపిస్తుంది. మళ్ళీ ప్లెయిన్ అండి, బోర్డర్కి వచ్చేటప్పటికి సారీ బ్లౌజ్కి వచ్చేటప్పటికి ప్లెయిన్ వస్తుందండి, పైన కింద కాపర్ డార్క్ కాపర్ జరీతో ఇచ్చాడు అనమాట. వెరీ బ్యూటిఫుల్ అండి, కడితే చాలా అందంగా ఉంటుందండి శారీ. శారీ కాస్ట్ వచ్చి 2250 అండి. ప్యూర్ బెంగాలీ హ్యాండ్లూమ్స్ అండి ఇవి. ఇంతకుముందు కూడా నేను చాలా రిలీజ్ చేశాను వీటిల్లో. ఇది వచ్చేసరికి మంచి రెడ్ అండి, చక్కటి రెడ్. ఇగోండి రెడ్ మీద చూడండి ఎంత బాగుందో జరీ, పైన కింద బోర్డర్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ అంతా కూడా బోటీ ఉంటుందండి. శారీ బ్లౌజు ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి, రెడ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్ ఉంటుంది అనమాట. 2250 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి బ్లూ అండి, ఆనంద బ్లూ అని చెప్పచ్చు. ఇది చాలా బాగుందండి, మొత్తం చీరంతా బుటీ ఉందండి. ఇక మ్యాంగో డిజైన్ అండి పళ్ళు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా కాపర్ జరీ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 2250 అండి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసిపోయిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. మీ ఆదరాభిమానాలతో 1 year పూర్తి చేసుకున్నానండి ఈరోజు కరెక్ట్గా. నమస్తే.